హల్లెలూయా. గుడ్ మార్నింగ్. మేల్కొన్నారా? దేవుని మాటలు వినడానికి సిద్ధంగా ఉన్నారా? రెండు వేల ఒక చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, మరొకసారి మరొక రోజు నీ సన్నిధిలో ఉన్నాం. మాతో మాట్లాడు. నీ లోకములో, ఈ లోకములో నీ ప్రేమ నెరగని వారు ఇంకా ఎందరో ఉన్నారు. ప్రతి ఒక్కరు నాయన నీ ప్రేమను గుర్తించి నీ కౌగిల్లోనికి చేరినట్లు పరిశుద్ధాత్మని కార్యాలు ఈ అంచెతనములలో జరిగించమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఏంటండి? క్రీస్తు ప్రేమను ఎరగని వారు ఇంకా ఎందరో ఉన్నారు. అందరి సంగతి అలా ఉంచండి. మీకు తెలుసా, యేసయ్య ప్రేమను మీరు ఎంత రుచి చూచారు, ఎంత ఎరుగుదురు, ఎంత అనుభవిస్తున్నారు. ఏదో చిన్న ఉపకారం చేశాడు, ఒక స్వస్థత కలిగింది, అందుకని దేవుడు నేను అడిగింది ఇచ్చాడు కాబట్టి ఆయన చాలా ప్రేమ కలిగినోడు అని అనుకుంటున్నారా? అంత మట్టుకేనా? లేక ఇంకా ఆయన యొక్క గాఢమైన ప్రేమ? యేసు ప్రభువు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాడు? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాక తన అద్వితీయ కుమారుని అందు విశ్వాసం వచ్చేవాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను ఈ లోకంలోనికి పంపాడు. పంపితే మాత్రం ఆయన రావాలి కదా. ఆయన ఈ లోకంలోనికి వచ్చి ఆడంబరాలు అనుభవించడానికో, అట్టాసం చేయడానికో, అధికారం చలాయిస్తానికో రాలేదు. దాసుని స్వరూపం ధరించి శిలువ మరణం పొందినంతగా తను తాను తగ్గించుకు మన కొరకు ఈ లోకంలో అన్ని విధాల శ్రమలను సహించి జయించి మనకు పెద్దన్నగా, మనకు మాదిరిగా, మనకు ఆదరణగా ఉన్నాడు. ఈ గొప్ప యేసయ్యను ఎరగని వారు ఇంకా ఎందరో ఉండడం ఎంతో విచారకరమైన విషయం. ఇదిగో ఈ సీజన్లో మనం యేసు ప్రభు ప్రేమను, ఆయన సిలువను, ఆయన సిలువ ప్రేమను గురించి ధ్యానిస్తూ ఉన్నాం. మరి మీరు సిలువ ఎప్పుడన్నా చూసారా? ఇప్పుడు ఎక్కడ చూసినా సిలువలు, అన్ని రకాల సిలువలు, అన్ని సైజుల్లో, అన్ని లోహాలతో, అన్ని చెక్కలతో, అన్ని గోడల మీద పెయింటింగ్స్తో చూస్తూనే ఉన్నాం. కాబట్టి సిలువ అంటే తెలీదు అన్న వాళ్ళు ఇంచుమించు ఎవరు ఉండకపోవచ్చు. అది క్రైస్తవుల చిహ్నమను, అది క్రైస్తవుల దేవుడికి గుర్తను కొందరు తీసిపడేస్తూ ఉంటుంటారు. బట్ ఒకటండి, సిలువ మనకు ముఖ్యం కాదు. చెక్క సిలువ ముఖ్యం కాదు. సిలువ అంటే నిలువు కర్ర, అడ్డకర్ర. దాంట్లో ఒక అర్థం ఉంది. నిలువు కర్ర నీకు నీ దేవునికి సంబంధం ఉండాలి. అడ్డకర్ర నీకు నీ తోటి వారికి తో సమాధానం ఉండాలి. యేసు ప్రభువు నేర్పిస్తానికి సిలువ ప్రేమ ద్వారా ఈ లోకానికి బయలుపరిచేది ఏంటంటే, నీ దేవుణ్ణి పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలంతో ప్రేమించు. అలాగే నీ పొరుగు వారిని పక్కోడి సంగతి నాకు తెలియదు అనకూడదు. నీ పొరుగు వారిని నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఆ సిలువలో ప్రేమ వెల్లడి అవుతుందండి. మరి సిలువలో ఉన్న క్రీస్తుని మీరు ఎప్పుడన్నా గమనించారా? ఇంకా కొంతమంది యేసుప్రభు సిలువలో వేలాడుతున్న బొమ్మను పెట్టుకొని పూజిస్తున్నారు. అక్కర్లేదు, ఆయన సిలువలో లేడు. ఇప్పుడు ఆయన సిలువేశారు, ఆయన మరణించాడు. ఆ రాత్రి ఆయన పాతిపెట్టబడ్డాడు అరిమతయ యోసేపు అనే ఒక ధనవంతుని ఇంట్లో, ధనవంతుడి సమాధిలో, సమాధి తోటలో ఉన్న సమాధిలో ఆయన చెప్పినట్టుగానే 3వ దినాన మృత్యుంజయుడై లేచాడు. ఇప్పటికే యెరూషలేములో అరిమతయ యోసేపు సమాధి, ఖాళీ సమాధిని మనం వెళ్తే చూడవచ్చు. అయితే సిలువ వేయబడిన క్రీస్తును మీరు గమనిస్తే ఆయన 2 చేతులు శీలలు కొట్టి వేలాడుతూ ఉన్నాయి. అంటే సిలువలో ఆయన చేతులు చాచే ఉన్నాయి. చాచిన చేతులు యేసయ్య చేతులు. ఆ దృశ్యం చూసినప్పుడల్లా నా యేసయ్య నా కొరకు తన చేతులు చాచి రమ్మంటున్నాడు, నా కౌగిల్లోనికి రమ్మంటున్నాడు. చూడు, నీ కొరకు నేను ఎంతగా యాగమయ్యాను, నా ప్రేమను రుచి చూడు అని చెప్తున్నట్టుగా అనిపిస్తుంటుందండి. మీకేమన్నా అనిపిస్తుందా?
యేసయ్య సిలువడి గురించి ధ్యానిస్తున్నప్పుడు మీకేమైనా మార్పు కలుగుతుందా? ఆర్ యు చెరిషింగ్? దాని యందు ఆనందిస్తున్నావా? ప్రభు ప్రేమను గుర్తు చేసుకుంటున్నావా? చాచిన చేతులు, లోబడనొల్లని వారి వైపు దినమంతయు నేను చేతులు చాచి ఉంచి ఉన్నాను అంటున్నాడండి. యెషయా గ్రంథం 66వ అధ్యాయం, యెషయా గ్రంథం 65వ అధ్యాయం 1వ వచనంలో చూస్తున్నామండి. నన్ను వెతకని వారికి నేను దొరికితిని, నేనున్నాను, ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టబడిన జనులతో చెప్పుచున్నాను. 2వ వచనం అండి. తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గము నడుచుకొనుచు లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. ఎవరి కొరకు? మంచోళ్ళ కొరకు కాదు. మనం సాధారణంగా మన పిల్లల్ని రానన్నా అని చేతులు చాపి కౌగిలించుకుంటాం. కానీ ప్రభు ఎవరి కోసం చేతులు చాపుతున్నాడు? లోబడనొల్లని ప్రజల వైపు. లోబడని వాడికి ఎన్నిసార్లు పిలిచినా, ఎంత బ్రతిమాడినా రాను 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 అంటే ఇంకా బతిమలాడగలమండి? మన పిల్లలు ఇంతకుముందు భోంచి ఆనందించడానికి చాలా హడావిడి చేసేవాళ్ళు. రానన్నా ఒక్క ముద్ద తినమ్మా నా అమ్మ కలిపి ముద్దలు పెడతానికి సిద్ధంగా ఉంటే ఎంత దగ్గరకు చేసుకుందామన్నా ఇంకా గోడ కతుక్కుంటూ పోతా ఉంటారు. ఎంతసేపు బతిమలాడిద్దామా? రానన్నా అని ఎంతసేపు అంటే 5 నిమిషాలు 10 నిమిషాలు ఆగలేస్తే తినరా, లేకపోతే పోరాటం లేకపోతే కదా. కానీ యేసయ్య దినమంతా నా చేతులు చాపుచున్నాను. కొన్నిసార్లు నాకు అనిపిస్తుంది, కొంతమంది విషయంలో దేవుడు బ్రతుకంతా ఇప్పటికైనా రా, 30 ఏళ్ళు వచ్చాయి, 40 ఏళ్ళు వచ్చాయి, 50 ఏళ్ళు వచ్చాయి అని మన వెంటబడుతున్నాడండి. మనల్ని నిత్య నరకము నుండి తప్పించడానికి, నాశనం నుండి తప్పించడానికి. నీ సొంత ఆలోచనలతో చెడు మార్గంలో నడుచుకుంటున్నావు. నువ్వు అనుకుంది ఏదో అనుకొని ఎటో పోతున్నావు, దారి తప్పి పాపంలో పడి. ఏదో బెట్టుగులు కాసి డబ్బు సంపాదిద్దాం, ఏదో జూదము ఆడి డబ్బు సంపాదిద్దాం, ఏదో మద్యం సేవించి మంచి మజా అనుభవిద్దాం, ఏదో ఎక్కడికో పోయి ఏదో సాధిద్దాం, ఏదో కొందాం, ఏదో సంపాదిద్దాం అని నీ సొంత ఆలోచనలతో ఏంటేంటో చేస్తున్నావు. చివరికి అవేవి సఫలమవునప్పుడు, ఏవి నెరవేరనప్పుడు నువ్వు కృంగిపోతున్నావు. చివరికి చేతగాని అయిపోతున్నావు. నాకు వేరే ఉండి మీరు ఏమీ చేయలేరని ప్రభు చెప్పాడు. మనకున్న సామర్థ్యము, బలము, తలాంతులు, అవకాశాలు దేవుడిచ్చినవని గుర్తిస్తే దేవుని ఎందుకు కృతజ్ఞత కలిగి ఉంటాం. దేవునితో పాటు మనం పనిచేస్తే అన్ని విషయాల్లో దీవించబడతాం. లోబడనొల్లని వాడి కొరకు దినమంతా నా చేతులు చాచి ఉన్నాను. ఇంకో రోమీలకు రాసిన పత్రికలో ఇంకొక విధంగా ఉంది చూడండి. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 21వ వచనంలో చివరి భాగంలో, అవిధేయులై ఎదురాడు ప్రజలకు నేను దినమంతయు నా చేతులు చాచితిని. అవిధేయులై మాట వినని వారి కోసం, వారి సొంత మార్గముల్లో నాశనం అయిపోతున్న కోసం, దేవుని మాట విననని వారి కొరకు. ఎవరు పట్టించుకుంటాడండి? మాట వింటే ఉంటారా, లేకపోతే పోరా అంటాం. మన పిల్లల మీద కోపం వచ్చినా, మనకి ఇష్టం లేని వారిని, మనల్ని గౌరవించని వారిని, మనల్ని పట్టించుకోని వారిని, మనల్ని లెక్క చేయని వారిని, మన మాట విన్నవాడిని మనం ఎందుకు మళ్ళీ రమ్మని అడుగుతామని చెప్పలేదు. మనుషులం కాబట్టి. కానీ దేవుని ప్రేమ నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో నువ్వు గుర్తిస్తే ఆశ్చర్యపడ్డాయి. యేసయ్య ప్రేమను మనం ఎంత గుర్తిస్తే అంత హత్తుకుంటామండి. అంతగా ఈ లోకాన్ని త్యజిస్తాం. ఈ లోక ప్రేమను మన జీవితాల్లోనికి రావు. ఎంత కాలమైంది యేసయ్య నిన్ను బతిమలాడుతున్నాడు. ఈ రోజుల్లో చూడండి, ఎంతోమంది యవ్వనస్తులు యవ్వన కాలం నుండి నా కుమారుడా నీ హృదయం నాకి, నా కుమార్తె నీ హృదయం నాకి, నేను నిన్ను బాగు చేస్తాను, నేను నిన్ను దీవిస్తాను, నేను నీకు తోడుంటాను, నేను నన్ను ఆశీర్వదిస్తానని ప్రభు ప్రేమ అనేక విధాలుగా ఇలా వాక్యాల ద్వారా ఆలయాల్లో మీటింగ్స్లో పిలుస్తున్నప్పుడు కొంచెం కదిలినట్టు అనిపించిన మరలా దేవునికి లోబడకుండా ఉండేవారు ఎంతమంది ఉన్నారు. బ్రతుకంతా నీ జీవితంలో దేవుడికి ఉండాలంటావు, ఎదురాడు వారంట. ఇంకా ప్రభు పిలుపుకు లోబడకపోగా
కొంచెం ఎక్కువ పిలుస్తుంటే, కొంచెం గట్టిగా పిలుస్తుంటే, నీకే పని నాతోటి, నాతో నా జోలికి రావద్దు అన్నట్టుగా ఎదురు ఆడుతూ ఉన్నారు. అయ్యో, యేసయ్య ప్రేమ ఎంత గొప్పదో ఎరగని ఎదురాడే ప్రజలు ఎందరున్నారు ఈ రోజులు చూస్తే బాధ కలుగుతుంది. ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు. నేను పిల్లల్ని పెంచి గొప్పవారిగా చేశాడు, కానీ నా పిల్లలు నన్ను మర్చిపోయారు. నా పిల్లలు నా దగ్గర రావటం లేదు. నేను గొప్పవారిగా చేశాను, వాళ్ళని తెలియడం లేదు వాళ్ళకి. వాటమ్మట వీటమ్మట దాని కొరకు దీని కొరకు పరుగులెడతారే కానీ సృష్టికర్తను, రక్తం ఇచ్చుకున్న విమోచనకర్త అయిన ప్రభు దగ్గర రానంటున్నారే. ఎద్దు తన కామందు నెరుగును. ఒక ఎద్దు ఉంది చూడండి, తన యజమాని తెలుసు అది ఎటు తిరిగినా సాయంత్రానికి తన దొడ్డుకు వచ్చేస్తుంది, తన యొక్క కాంపౌండ్లోకి వచ్చేస్తుంది కదా. గాడిద తన సొంత వారి దొడ్డు తెలుసుకోండి. గాడిద అంటే అది బుద్ధి జ్ఞానం లేని గాడిద అంటాం మనం. అట్లాంటి గాడిద కూడా కనీసం తన యజమాని ఎక్కడున్నాడో అక్కడికి వచ్చేసి ఆ గూట్లో ఆ యొక్క మందలో చేరిపోతుంది, ఆ దొడ్లో చేరిపోతుంది. కానీ నిన్ను సృష్టించిన సృష్టికర్త, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వు ఎలా చేయబడ్డావు, నీ విలువెంత అని ఎరగని స్థితిలో ఈ రోజున మనుషుడు రబ్బర్ బొమ్మ, ప్లాస్టిక్ బొమ్మ, ఇనప రాబెట్ లాంటి వాళ్ళమనుకున్నారా మనం? మట్టితోనే చేశాడు దేవుడు నిజంగానే. కానీ మట్టికి విలువ వచ్చింది కారణం ఆయన మన సృష్టికర్త, ఆయన ఊపిరి మనలో ఉన్నది. నీకు జీవం ఇచ్చిన దేవుడి దగ్గరికి వెళ్లకుండా నీవు ఈ లోకంలో ఎక్కడ ఏది చేయాలనుకున్నా, ఏదో చేశానులే అని సాధించాలనుకున్నా, నీ జీవితంలో నీవు చేసింది సున్నా అన్న విషయం గుర్తించిన రోజు నువ్వు ధన్యుడు అవుతావు. ఈ లోకం విడిచిన తర్వాత ఉన్న శాశ్వతమైన రాజ్యం కొరకు నీవు కొంచెమన్నా ఆలోచించకపోతే, దేవుడు ఉన్నాడు, దేవుడు ఎవరు, యేసు ప్రభు నాకేం చేశాడు అని అడుగుతున్న వారులారా, ఎదురాడే వారులారా, ఒక్కసారి కూర్చొని ఒంటరిగా ఆలోచించండి. నీకున్నదంతా ఆయన ఇచ్చిందే కదా, నీవు ఆయన సృష్టే కదా, నీ తల్లిదండ్రులు ఆయన వారే కదా. నీవు ఏదైనా చేయగలుగుతున్నావంటే అది దేవుని సహాయం లేకుండా చేస్తున్నావు అనుకుంటున్నావా? అది అజ్ఞానం. దినమంతా ఎదురాడు ప్రజలకు, లోబడలని ప్రజలకు చేతిలో చాచే ఉన్నాడండి. ఎన్ని గుడ్ ఫ్రైడేలు వెళ్ళిపోయినాయో, ఎన్ని క్రిస్మస్ సందర్భాలు వెళ్ళిపోయినాయో. అసలు ఈ గుడ్ ఫ్రైడే, ఈస్టర్ అనేది బైబిల్లో లేవు, ఈ పండగలే కావంటున్నారు. లేవండి, కావండి. కానీ ఆయన జననం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఆయన ప్రేమను గురించి వివరిస్తున్నాం. ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఆయన ఎంత గొప్ప త్యాగి, ఎంత ప్రేమించాడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాం. అయినా నీ మనోనేత్రాలు తెరవబడకపోతే నీవు క్రీస్తులోని సౌందర్యాన్ని చూడలేవు. అందుకే కనీసం ఇప్పుడైనా నీ వెంటబడుతున్న, నిన్ను బ్రతిమలాడుతున్న, నిన్ను ప్రాణమిచ్చినట్టుగా ప్రేమించిన ప్రభు పిలుపుకు లోబడు, ప్రభు పిలుపుకు తిరుగు. టర్న్ బ్యాక్. రిపెంటెన్స్ అంటే, మారుమనసు అంటే, నువ్వు ఒకటే ధ్యాసలో పోతున్నావు, నీ ఆలోచనల ప్రకారం పోతున్నావు. నేను బాగానే ఉన్నానులే, నేను ఏదో చేసేయగలనులే, నేను సమర్థించుకోగలనులే అనే వాళ్ళు చూడండి, వాళ్ళు ఎక్కడో చోట స్టక్ అయిపోతున్నారు. చివరికి ఎందులో చోట ఇరుక్కుపోతున్నారు, ఏమీ చేయలేమండి. నువ్వేదో చేసావనుకున్నా అదంతా వ్యర్థం వ్యర్థం వ్యర్థమని ఆ మహాజ్ఞాని సొలొమోను అప్పుడే చెప్పాడు. నీ ప్రాణరక్షణ, నీ ఆత్మరక్షణ కాకుండా నీవు ఈ లోకంలో ఎంత సెక్యూరిటీ చేసుకున్నా నీ ప్రాణము, నీ సకల మార్గములు ఎవరి వశములో ఉండవో ఆయన్ని నీవు మహిమపరచకపోతే అయ్యో. యేసయ్య సిలువను ధ్యానించండి. ఎంత ప్రేమను మీ కొరకు ఆయన చూపించాడన్నది మీరు గుర్తిస్తారు. ఆయన ప్రేమ మనల్ని వెతుకుతుంది, మనల్ని వెంటాడుతుంది. ఆయన కౌగిల్లోడికి మనల్ని చేర్చుకోవాలని రాత్రి పగళ్ళు దినమెల్లా ఆయన తన చేతులు చాచి ఉన్నాడు. యేసయ్యా అంటే చాలు, ఆయన కౌగిల్లో నిన్ను చేర్చుకుంటాడు. ఆ తప్పైన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు అతన్ని కౌగిలించుకున్నాడు, ముద్దాడాడు, అతనికి ప్రశస్త వస్త్రం ధరింపజేశాడు, చేతికి ఉంగరం పెట్టాడు, కాళ్ళకి జోడు దొరికాడు. ఈ నా కుమారుడు తప్పిపోయి దొరికాడు, చచ్చిపోయి బ్రతికాడు, పండగ చేసుకుందామని ఆనందించినట్లు పరలోకంలో ప్రాణమిచ్చిన ప్రభు
మన వైపు చూస్తున్నాడు. ఈ ఆత్మను నరకం నుండి తప్పించడానికి నేను చేయవలసిందంతా చేశాను, నువ్వు ఇంకా మూర్ఖ మార్గంలో వెళ్తున్నావు, నా దగ్గరికి రా అని ఆయన పిలుస్తున్నాడు. ఇవాళ పరిశుద్ధాత్ముడు మనల్ని ప్రేరేపిస్తున్నారు. ఇంకా మీరు మారుమనసు పొందకపోతే ఈ సీజన్లో యేసయ్య ప్రేమను తలస్తూ ధ్యానిస్తూ ఆయన చేతుల్లో ఆయన కౌగిల్లో చేరండి. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, ఎంత గొప్ప ప్రేమయ్యా నీకు మాపై. ఎన్నిసార్లు మేము తిరగబడ్డా, ఎన్నిసార్లు వద్దన్నా, ఎన్నిసార్లు ఎదురాడినా మేము నిత్య నరకం పాలవుతామని, నిరంతరము అగ్నిగంధములతో అంటే ఆ నరకములో అల్లాడివలసి వస్తుందని మా మీదన్న ప్రేమను బట్టి నాయన మమ్మల్ని విడువకని ఈ చేతులు చాచి పిలుస్తున్నకి భద్రములు. ఈరోజు చాచిన నీ చేతుల్లో ఎక్కడెక్కడి నుంచి సోషల్ మీడియా ద్వారా వాక్యం వింటున్నారు. అవును ప్రభా, నేను ఇంకా నీ వైపు తిరగలేదని ఆత్మచార ఒప్పించబడి నీ కౌగిల్లో చేరడానికి అనేకుల పేర్లు జీవగ్రంథంలో రాయబడుటకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలము తోడైనను గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన స్తోత్ర భారాలు 9540 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 9100 నెంబర్కి టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ చేయండి. మీ అందరి కోసం ప్రభుత్వంలో విజ్ఞాపన చేస్తున్నాం. మీరు కూడా ప్రార్థించండి, తప్పక దేవుడు చేయిస్తారు. ప్రభుత్వమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కల్వరి ప్రతి దూరిలో బలి గడుచుకుందాం. అంతవరకు దేవుడు మహాకృప మీకు తోడైనది కాక. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుత్వమైతే ఏప్రిల్ 10వ తారీఖున 1 డే గెట్ టుగెదర్ను బెంగళూరులో ఏర్పాటు చేస్తున్నాం. మీరు చాలామంది కోరుతున్నట్లుగా మిమ్మల్ని వ్యక్తిగతంగా చూడడానికి, మీకోసం ప్రార్థించడానికి, దేవుని వాక్యాన్ని అందించడానికి బెంగళూరు వస్తున్నాం. ఈ తారీఖును మీరు గుర్తుపెట్టుకోండి, రండి, పాల్గొనండి, దైవాశీస్సులు పొందండి. ముఖాముఖి మిమ్మల్ని చూడడానికి, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థన చేయడానికి అవకాశం కలుగజేయండి. చిన్నగా గమనించండి. హడ్సన్ కమ్యూనిటీ సెంటర్, సిఎస్ఐ కాంపౌండ్, ఆపోజిట్ టు మిత్రాలయ గర్ల్స్ హై స్కూల్, నియర్ కార్పొరేషన్ సర్కిల్, బెంగళూరు. ఇంకా విషయమై మీ వివరాలు కావాలంటే 8939393939 అనే నెంబర్కి మీరు కాల్ చేయండి, లేదా ఈ కింద ఇవ్వబడినటువంటి నెంబర్లకు మీరు వాట్సాప్ మెసేజ్ పంపించండి. మీకు డీటెయిల్స్ షేర్ చేయబడతాయి. తప్పకొస్తారు కదా.